హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కెన్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెన్ బి అంటే ఉండగలను అని అర్థం. కెన్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉంటుంది, చేస్తూ ఉండగలను, నిజాయితీగా ఉండగలను, నమ్మకంతో ఉండగలను, ధైర్యంగా ఉండగలను, నేను రేపు అక్కడ ఉండగలను అని చెప్పే సందర్భాలలో మనం కెన్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ బి హ్యాపీ విత్ హర్, నీవు ఆమెతో సంతోషంగా ఉండగలవు. షీ క్యాన్ బి కామ్, ఆమె ప్రశాంతంగా ఉండగలదు. హీ క్యాన్ బి ఇన్ ద క్లాస్ బై 8 AM, 8 గంటలకల్లా ఆయన తరగతి గదిలో ఉండగలడు. దే క్యాన్ బి అట్ ఆఫీస్ బై టుమారో, రేపటికల్లా వాళ్ళ ఆఫీసులో ఉండగలరు. ఐ క్యాన్ బి దేర్ బై 4 PM, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండగలను. వీ క్యాన్ బి ఇన్ యూనిట్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవడానికి మేము ఐక్యతతో ఉండగలము. కెన్ బి అంటే ఉండగలను అని అర్థం. కెన్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఉంటుంది, చేస్తూ ఉండగలను, నిజాయితీగా ఉండగలను, నమ్మకంతో ఉండగలను, ధైర్యంగా ఉండగలను, నేను రేపు అక్కడ ఉండగలను అని చెప్పే సందర్భాలలో మనం కెన్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ బి హ్యాపీ విత్ హర్, నీవు ఆమెతో సంతోషంగా ఉండగలవు. షీ క్యాన్ బి కామ్, ఆమె ప్రశాంతంగా ఉండగలదు. హీ క్యాన్ బి ఇన్ ద క్లాస్ బై 8 AM, 8 గంటలకల్లా ఆయన తరగతి గదిలో ఉండగలడు. దే క్యాన్ బి అట్ ఆఫీస్ బై టుమారో, రేపటికల్లా వాళ్ళ ఆఫీసులో ఉండగలరు. ఐ క్యాన్ బి దేర్ బై 4 PM, నేను 4 గంటలకల్లా అక్కడ ఉండగలను. వీ క్యాన్ బి ఇన్ యూనిట్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవడానికి మేము ఐక్యతతో ఉండగలము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మస్ట్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అని అర్థం. మస్ట్ బీను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో భవిష్యత్తులో తప్పకుండా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం మస్ట్ బీను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ మస్ట్ బి హానెస్ట్, అతను నిజాయితీగా ఉండాలి. షీ మస్ట్ బి బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండాలి. వీ మస్ట్ బి కేర్ఫుల్, మనము జాగ్రత్తగా ఉండాలి. దే మస్ట్ బి స్ట్రాంగ్, వాళ్ళు బలంగా ఉండాలి. యూ మస్ట్ బి కామ్, మీరు ప్రశాంతంగా ఉండాలి. ఐ మస్ట్ బి దేర్ టుమారో, నేను రేపు అక్కడ తప్పకుండా ఉండాలి. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అని అర్థం. మస్ట్ బీను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో భవిష్యత్తులో తప్పకుండా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం మస్ట్ బీను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ మస్ట్ బి హానెస్ట్, అతను నిజాయితీగా ఉండాలి. షీ మస్ట్ బి బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉండాలి. వీ మస్ట్ బి కేర్ఫుల్, మనము జాగ్రత్తగా ఉండాలి. దే మస్ట్ బి స్ట్రాంగ్, వాళ్ళు బలంగా ఉండాలి. యూ మస్ట్ బి కామ్, మీరు ప్రశాంతంగా ఉండాలి. ఐ మస్ట్ బి దేర్ టుమారో, నేను రేపు అక్కడ తప్పకుండా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్,
100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మేబీ గురించి తెలుసుకోబోతున్నాం. మేబీ ఉండొచ్చు. మేబీ అంటే ఉండొచ్చు అని అర్థం. మేబీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు మేబీ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు మేబీ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్టు. మన్విక్ మేబీ ఇన్ ద స్కూల్ నౌ. మన్విక్ ఇప్పుడు స్కూల్లో ఉండొచ్చు. నిహాలి మేబీ అట్ హోమ్ టుడే. నిహాలి ఈరోజు ఇంటి దగ్గర ఉండొచ్చు. దే మేబీ యువర్ రిలేటివ్స్. వారు బహుశా మీ బంధువులు కావచ్చు. షీ మేబీ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉండొచ్చు. హీ మేబీ ఏ డాక్టర్. అతడు బహుశా డాక్టర్ కావచ్చు. మేబీ ఉండొచ్చు. మేబీ అంటే ఉండొచ్చు అని అర్థం. మేబీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు మేబీ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు మేబీ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఆబ్జెక్టు. మన్విక్ మేబీ ఇన్ ద స్కూల్ నౌ. మన్విక్ ఇప్పుడు స్కూల్లో ఉండొచ్చు. నిహాలి మేబీ అట్ హోమ్ టుడే. నిహాలి ఈరోజు ఇంటి దగ్గర ఉండొచ్చు. దే మేబీ యువర్ రిలేటివ్స్. వారు బహుశా మీ బంధువులు కావచ్చు. షీ మేబీ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉండొచ్చు. హీ మేబీ ఏ డాక్టర్. అతడు బహుశా డాక్టర్ కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం విల్ బి గురించి తెలుసుకోబోతున్నాం. విల్ బి. విల్ బి అంటే ఉంటాను అని అర్థం. విల్ బిని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తు కాలానికి సంబంధించి ఏమి చేస్తుంటామో ఎక్కడుంటామో అని చెప్పే సందర్భంలో మనం విల్ బిని ఉపయోగిస్తాము. విల్ బి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ బి ఇన్ కర్నూల్ టుమారో. నేను రేపు కర్నూల్లో ఉంటాను. వీ విల్ బి అట్ హోమ్ ఆన్ మండే. మేము సోమవారం ఇంటి దగ్గర ఉంటాము. షీ విల్ బి బిజీ నెక్స్ట్ మంత్. ఆమె వచ్చే నెల బిజీగా ఉంటుంది. హీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. అతడు వచ్చే వారం పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటాడు. దే విల్ బి స్టడీయింగ్ ఎంబీఏ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరం ఎంబీఏ చదువుతూ ఉంటారు. విల్ బి. విల్ బి అంటే ఉంటాను అని అర్థం. విల్ బిని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తు కాలానికి సంబంధించి ఏమి చేస్తుంటామో ఎక్కడుంటామో అని చెప్పే సందర్భంలో మనం విల్ బిని ఉపయోగిస్తాము. విల్ బి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్టు విల్ బి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ విల్ బి ఇన్ కర్నూల్ టుమారో. నేను రేపు కర్నూల్లో ఉంటాను. వీ విల్ బి అట్ హోమ్ ఆన్ మండే. మేము సోమవారం ఇంటి దగ్గర ఉంటాము. షీ విల్ బి బిజీ నెక్స్ట్ మంత్. ఆమె వచ్చే నెల బిజీగా ఉంటుంది. హీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. అతడు వచ్చే వారం పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటాడు. దే విల్ బి స్టడీయింగ్ ఎంబీఏ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరం ఎంబీఏ చదువుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం టు బి వుడ్ బి గురించి తెలుసుకోబోతున్నాం. వుడ్ బి అంటే తెలుగులో కాబోయే అని అర్థం. టు బి అన్నా కూడా కాబోయే అని అర్థం. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ అమీజార్ ప్లస్ టు ప్లస్ బి ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సబ్జెక్టు
యామ్, ఈజ్, ఆర్ ప్లస్ టు ప్లస్ బి ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన్విక్ ఈజ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. మన్విక్ కాబోయే ఐఏఎస్ అధికారి. నిహాలి ఈజ్ టు బి ఏ డాక్టర్. నిహాలి కాబోయే డాక్టర్. ఐ యామ్ టు బి అన్ ఎంపీ. నేను కాబోయే ఎంపీని. షీ ఈజ్ టు బి అన్ ఎమ్మెల్యే. ఆమె కాబోయే ఎమ్మెల్యే. హీ ఈజ్ టు బి అన్ ఇంజనీర్. అతను కాబోయే ఇంజనీరు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన్విక్ ఈజ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. మన్విక్ కాబోయే ఐఏఎస్ అధికారి. నిహాలి ఈజ్ టు బి ఏ డాక్టర్. నిహాలి కాబోయే డాక్టర్. ఐ యామ్ టు బి అన్ ఎంపీ. నేను కాబోయే ఎంపీని. షీ ఈజ్ టు బి అన్ ఎమ్మెల్యే. ఆమె కాబోయే ఎమ్మెల్యే. హీ ఈజ్ టు బి అన్ ఇంజనీర్. అతను కాబోయే ఇంజనీరు.